తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో అమంగల్కి సమీపంలో ఒక పవిత్ర స్థలముంది. అదే మైసిగండి మైసమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. పూర్వం ఆ ప్రాంతం అడవులతో నిండిపోయి ఉండేది. ఒకరోజు ఒక గొర్రెల కాపరి తన మందను మేపుతూ ఉండగా ఒకచోట అతని గొర్రెలు తరచుగా ఆగి నేలని గోకడం గమనించాడు. ఆసక్తితో అక్కడ తవ్వగా భూమిలో నుంచి ఒక చిన్న విగ్రహం బయటపడింది. ఆ రోజు రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఒక దివ్య రూపంలో అమ్మవారు దర్శనమిచ్చి ఇలా అన్నారు: నేనే ఈ ప్రాంతాన్ని కాపాడే మైసమ్మను. ఇక్కడే నా స్థానం. నాకు ఆలయం కట్టించు. ఉదయం లేచిన కాపరి గ్రామస్తులకు విషయం చెప్పాడు. మొదటివారు నమ్మలేదు. కాని ఆ తర్వాత గ్రామంలో కొన్ని అద్భుతాలు జరగడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అమ్మవారి మహిమ గురించి తెలుసుకుందాం. అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఆలయానికి వచ్చి ప్రార్థిస్తే కోలుకున్నారు. పంటలు పండని రైతులకు మంచి దిగుబడి వచ్చింది. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు శాంతి కలిగింది. గ్రామస్తులు ఇది అమ్మవారి మహిమ అని గ్రహించి ఆ ప్రాంతంలో ఒక చిన్న గుడి నిర్మించారు. కాలక్రమేణా అది పెద్ద ఆలయంగా మారింది. ప్రతి ఆదివారం, మంగళవారం మరియు శుక్రవారం రోజులలో మైసిగండి మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు ఎంతో ఘనంగా జరుగుతాయి. వేలాది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు, కొబ్బరికాయలు కొడతారు, యాటలు, కోడి పుంజుల్ని బలి ఇస్తారు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తుల నమ్మకం ఏమిటంటే అమ్మవారిని నిజమైన భక్తితో కోరుకుంటే ఆమె ఖచ్చితంగా వరం ప్రసాదిస్తుంది. ఒక చిన్న సందేశం: మైసిగండి మైసమ్మ తల్లి కథ మనకు ఒక విషయం చెబుతుంది. విశ్వాసం ఉన్న చోటే దేవుడు ఉంటాడు. నిజమైన భక్తి ఉన్న చోటే అద్భుతాలు జరుగుతాయి. మైసిగండి మైసమ్మ తల్లికి జై. మైసిగండి మైసమ్మ తల్లికి జై. పార్ట్ 2లో గుడి అభివృద్ధి చేసిన రామావత్ పంత్ నాయక్ గురించి తెలుసుకుందాం. మైసిగండి మైసమ్మకి జై. శక్తి రూపేణ సంస్థితా